అప్పుడు రావణుని మరో కొడుకు మహావీరుడు శూరుడు తపస్సు ద్వారా అనేక ఆయుధాలను అదృశ్యంగా యుద్ధాన్ని చేసే వరాన్ని సంపాదించిన ఇంద్రజిత్తు వస్తాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించి రాముని ముందుకు తీసుకువెళ్తాడు. హనుమ రావణుణ్ణి చూసి నేను రామదూతని, సీతను వదలకపోతే చంపుతాము అని వార్నింగ్ ఇస్తాడు. రావణుడు హనుమను చంపమని ఆజ్ఞాపిస్తే రావణుని తమ్ముడైన విభీషణుడు దూతగా వచ్చిన వాణ్ణి చంపకూడదు, దండించి పంపమని చెప్తాడు. విభీషణుడు తపస్సు చేసి ధర్మంగా ప్రవర్తించే వరాన్ని పొందుకున్నాడట. ఇతడు ధర్మాత్ముడట. బాబు కబుర్ల కోటేశ్వరరావు, నక్కవినియో నరసింహారావు హనుమంతుడు దూతగా వచ్చాడా గూఢచారిగా వచ్చాడా? వనాలు పాడు చేసి సైన్యాన్ని చంపి రాజకుమారుని చంపినవాణ్ణి దూత అంటారా? ఇదా ధర్మం? ఇలాంటి తీర్పిచ్చినవాడు ధర్మాత్ముడా? సొల్లు చెప్పడం కాదు, నాకు సమాధానం చెప్పండి. అప్పుడు రావణుడు హనుమ తోకకు నిప్పంటించి పంపించేమంటాడు. 80,000 మంది సైనికుల్ని, మంత్రుల పిల్లల్ని, సేనాపతుల్ని, రావణుని సొంత కొడుకుని చంపినవాణ్ణి ఏ రాజైనా తోకంటించి పంపించేమంటాడా? వాల్మీకి గుడుంబాతాగి రాశాడా, గంజాయి కొట్టి రాశాడా? ఆంజనేయుడు తోకకి నూనె వస్త్రం చుట్టి అంటించి వీధుల్లో తిప్పారు. ఆ విషయం సీతకు తెలిసి హనుమ శరీరాన్ని కాల్చవద్దని అగ్నికి ప్రార్థన చేసిందట. అందుకని హనుమ శరీరం కాలలేదట. భారతదేశంలో కొన్ని లక్షల అగ్ని ప్రమాదాలు జరిగాయి. కోట్లలో ప్రాణ ఆస్తి నష్టాలు జరిగాయి. ఇదంతా చేసింది అగ్నిదేవుడన్నమాట. ఎవరక్కడ? చెప్పన్నా. అగ్నిదేవుణ్ణి చంపేయండి. ఆంజనేయుడు విభీషణుని ఇంటిని తప్ప కాలుతున్న తన తోకతో లంక మొత్తం తగలెట్టేశాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడనే సామెత ఎక్కడి నుండే వచ్చింది. హనుమ తన తోకను సముద్రంలో చల్లార్చుకుని తను చేసిన పని కోసం అప్పుడు ఆలోచించుకుంటాడు. లంకలో సీత కాలిపోయిందేమో, ఇక నేను కూడా చనిపోవడం మంచిది అనుకుంటాడు. బుద్ధిలేని వాడిని, సిగ్గులేని వాడిని, వానరులందరికీ నిలకడ బుద్ధి ఉండదు అనుకుంటాడు. అంతలో ఆకాశంలో కొందరు ప్రత్యక్షమై సీత చావలేదు అని చెప్తారు. ప్రతిసారి దీనింటేమిట్రా? రే ఎర్రికుక్కల్లారా, సిగ్గులేని వాడిని బుద్ధిలేని వాడిని పూజిస్తున్నారేంట్రా బాబు? అయినా అనుమానంతో ఆంజనేయుడు మళ్లీ సీతను చూడ్డానికి వెళ్తాడు. అప్పుడు సీత, నువ్వొక్కడవే వీళ్ళందరినీ నాశనం చేసి నన్ను తీసుకెళ్లగలవు, కానీ అలా చేస్తే కీర్తి నీకు వస్తుంది, రాముడికి రాదు. రాముడికే కీర్తి రావాలి. నువ్వు ఎందుకు ఇలా చేశావని అడుగుతుంది. అప్పుడు హనుమంతుడు ఏమనుకుని ఉంటాడు? తొక్కేయండి రా, తొక్కేయండి. కూతిననే కదా చిన్నచూపు.